హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వెల్త్ మేనేజర్ చలమల రేవంత్ గారు. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో చాలా మంది చాలా రకాలుగా కోర్స్ లో చూసుంటాము, వర్క్ అండ్ పే బిల్స్ అండ్ డై. సో అలా కాకుండా ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా బతికినన్ని రోజులు హ్యాపీగా ఉండాలంటే మన ఫైనాన్షియల్ థింగ్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? టూ మచ్ ఆఫ్ ప్లానింగ్ యాక్చువల్గా ప్రాబ్లంకి దారి తీస్తుందేమో అనిపిస్తుంది. అవునా? రీసెంట్ కేసెస్లో ఫ్యూచర్ కోసం ఏదో ఆస్తులు కూడబెట్టాలి, భూములు కొనాలి, పిల్లల కోసం పాలసీస్ కట్టాలి, సో దట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ టైం మెచ్యూర్ అవుతాయి. ఇట్లా రకరకాల పాలసీస్ కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళ ప్యాటర్న్ రీసెంట్గా ఎక్కువగా గమనిస్తున్నాను. ఓవర్ సేవింగ్స్ ఇస్ లీడింగ్ టు ద ఫైనాన్షియల్ ప్రాబ్లం రీసెంట్గా. టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇస్ డిఫరెంట్ గేమ్. వాళ్ళ గురించి ఎవరైనా వన్ వర్డ్లో చెప్పేస్తారు, డబ్బులు దాచిపెట్టుకుంటే మీరు బాగుంటారు అనేది. దానికి పెద్దగా అవసరం లేదు. కానీ డిసిప్లైన్డ్గా ఉంటూ అతి జాగ్రత్త వల్ల ముందు చూపు వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది. ఎగ్జాంపుల్, కొంతమంది క్లయింట్స్ ల్యాండ్ కొన్నారు. ఎలా కొన్నారు అని అంటే పర్సనల్ లోన్ తీసుకొని కొన్నారు. సో పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొంటే, ఐ డోంట్ నో హూ సైడ్, పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొంటే ల్యాండ్ ఫాస్ట్గా పెరుగుతుంది అని. ల్యాండ్కి ఎప్పుడైనా కానీ పెరగటానికి ఒక సిఏజిఆర్ ఉంటుంది. ఊర్లలో పెరిగే ఎటువంటి ల్యాండ్స్ అయినా కానీ, ఊర్లో అంటే పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ కాకుండా ఉండే టియర్ 2, టియర్ 3 కూడా కాదు, టియర్ 2 టౌన్స్ వాటన్నిటిలో కూడా మాక్సిమం పెరిగితే మనకి 11-12% మించికి పెరగదు. పర్సనల్ లోన్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత అప్పటికి స్టిల్ దే నీడ్ సమ్ కార్పస్. దానికోసం హ్యాండ్ లోన్ తీసుకుంటారు. హ్యాండ్ లోన్ 2%కో 3%కో సమ్ పీపుల్ విల్ గో అప్ టు 5 రూపీస్ ఆల్సో. దట్స్ ఓకే, మనకి ఏదో డబ్బులు వస్తే ఇమీడియట్గా వచ్చేవన్నీ కట్టేద్దాము అని. అవి రావు. దాంతో గోల్డ్ తీసుకొని వెళ్ళి గోల్డ్ లోన్ పెట్టేస్తారు. దీని ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పే చేయాల్సిన దానికి వస్తుంది. ఆ గోల్డ్ లోన్ కూడా ఇమీడియట్గా కావాలన్న పేరుతోటి బ్యాంక్ కాకుండా ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, మనకి ఎన్బిఎఫ్సిస్లోకి వెళ్ళి డబ్బులు పెట్టేస్తూ ఉంటారు. దాంతో ఎవ్రీ మంత్ బర్డెన్ వాళ్ళ గోల్డ్ మీద కూడా చాలా ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా వాళ్ళు మంత్లీ బడ్జెట్లో లేని కొత్తగా పర్సనల్ లోన్లో యాడ్ అయ్యి ఉంటుంది. సో కాల్ తీసుకున్నారు కదా రియల్ ఎస్టేట్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అని అంటే కొద్ది లూప్లోకి వెళ్తున్నారు. ఎలా? వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు నా నెల జీతం 70,000 రూపాయలు, నాకు హవెవర్ ఒక 15,000 రూపాయలు సర్ప్లస్ ఉంది, సో నేను ఈఎంఐ పెట్టుకుని నాకేం ప్రాబ్లం లేదు, ఐ కెన్ మేనేజ్ అని చెప్పేసి అనుకుంటాం. 15,000 రూపీస్ ఓకే ఫైన్, నేను కాదనట్లేదు. కానీ మీరు ఏదైతే ఎస్టిమేషన్ 50 or 55,000 మంత్లీ బడ్జెట్ వేసుకున్నారో, వాళ్ళ మంత్లీ బడ్జెట్ యాక్చువల్గా 50-55 కాదు. వాళ్ళ మంత్లీ బడ్జెట్ యాక్చువల్గా 70,000-80,000 వరకు కూడా ఉంటుంది. వాళ్ళు చూసేది ఏంటి? ఎవ్రీ మంత్ పక్కాగా పే చేయాల్సిన బిల్సే, అంటే రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, పాల బిల్లు, కూరగాయల బిల్లు, వీటి వరకే చూస్తున్నారు. మనకు అవి కాకుండా యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ప్రతి పండగకి ఇంటికి వెళ్తారు, మధ్యలో అవసరం ఉన్నప్పుడల్లా ఇంటికి వెళ్తారు, వాడికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వస్తాయి, ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పెండిచర్ వస్తుంది, వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, వాళ్ళ కారు ఉంటుంది, కార్కి సర్వీసింగ్ ఉంటుంది, వాడికి టైర్లు పోతే టైర్ చేంజెస్ చేయాలి, బైక్ ఉంటుంది, బైక్కి సర్వీసింగ్ ఉంటుంది. ఇట్లా కొన్ని యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో బేసిక్ ని అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ లో మన మంత్లీ ఎక్స్పెండిచర్ 30-40 వేలు ఉంది అని అంటే, దానిపైన ఇంకొక 20,000 రూపీస్ యావరేజ్ ఎక్స్పెండిచర్ వస్తుంది. యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ అన్ని క్లబ్ చేస్తే పండగలకు బట్టలు కొంటారు, మీ మంత్లీ బడ్జెట్ లో ఉంటాయా? అవి ఉండవు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఏదో ఒక మంత్ షార్ట్ ఫాల్ వస్తుంది. ఆ షార్ట్ ఫాల్ రావడంతో క్రెడిట్ కార్డ్ వాడతారు. ఆ క్రెడిట్ కార్డ్ రీపే చేయడానికి వాళ్ళ మంత్లీ బిల్ సరిపోదు. అగైన్ వాళ్ళకి వచ్చే పే చెక్ దానికి మ్యాచ్ అవ్వదు. దాని తర్వాత ఓవర్ డ్యూ అవుతుంది. అట్లా ఒక మనిషి 8 లక్షలు తీసుకెళ్ళాడు క్రెడిట్ కార్డ్స్ని. హ్యూజ్. ఒక దాంట్లో ఇరుక్కుపోయాడు. ఆయన అడిగాను ర్యాండమ్గా, ఆయన పేర్లు ఏమన్నా అవసరం లేదు, బట్ ఆయన అడిగాను వయసు ఎంత, 36 సంవత్సరాలు. ఆయన మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత మీ ఆరోగ్యం అంత బాగుందని అడిగాను. లేదు సార్, ఈ మధ్య బీపీ షుగర్ వచ్చింది అన్నారు. మరి ఎన్ని పెట్టుకుంటే బీపీ షుగర్ కాకపోతే ఏమొస్తుందండి? అట్లా కాదు సార్, మీరు ల్యాండ్ కొనలేం కదా, ఇప్పుడు అంటే ల్యాండ్ తక్కువ రేటుకు ఉంది, 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కొనాలంటే కొనలేం కదా. మరి ఇప్పుడు అప్పులు పాలు అవుతున్నారు కదా. ప్రెసెంట్ ఏమైపోయింది, ఇప్పుడు అప్పులు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అది ఏమవుతుంది, అప్పులు పెరిగి దాని మీద వడ్డీలు పెరిగి వడ్డీకి పెరిగి ఫైనల్ గా మీ ల్యాండ్ పోతుంది, ఇంతకాలం దాచిపెట్టుకున్న మీ ఆరోగ్యం పోతుంది, ఈ కష్టం అంతా పోతుంది, మీ జీవితం ఎన్ని సంవత్సరాలు వెనకాలకి నెట్టబడింది. కరెక్ట్. సో ఎప్పుడైనా మన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే అది మనం సేవ్ చేసిన దాంట్లో అయి ఉండాలి. లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఇట్ డజంట్ వర్కౌట్. ఇంకొక కేసు కూడా చూశాను. దాదాపుగా 6-7-8 ఎల్ఐసి పాలసీలు కట్టేశారు. సేవింగ్స్ కంపెనీ కుడ్ నాట్ బి ఎల్ఐసి, టాటా అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. ఎంతలాగా కట్టారు అని అంటే సేమ్ నేను చెప్పిన ప్యాటర్న్. మంత్లీ బడ్జెట్ చూసుకున్నారు, ఓకే బడ్జెట్ ఉంది కదా, కట్టుతూ వెళ్ళిపోయారు. యాన్యువల్ బడ్జెట్స్లో ఏమొస్తాయి, మళ్ళీ పిల్లల స్కూల్ ఫీజులు కూడా యాడ్ అయి ఉంటాయి. కరెక్ట్గా మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టే టైంకి తన దగ్గర డబ్బులు లేకపోతే, అమ్మో ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కట్టకపోతే ఇప్పుడు నాకు ల్యాప్స్ అవుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏదో పాడైపోద్ది అని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వాలి కదా, దానికోసం బంగారం తాకట్టు పెట్టాడు. అట్లా 2 సంవత్సరాలు గడిచింది. 3వ సంవత్సరం మళ్ళీ ఇన్సూరెన్స్ వచ్చింది. అప్పుడు ఆ ఏజెంట్ తెలివిగా ఏం చేశారు, ఆ ఇన్సూరెన్స్ మీద లోన్ ఇప్పించి మళ్ళీ కట్టించారు ఇన్సూరెన్స్. అది ఎంత లాస్.
ఆ మనిషికి వచ్చేది 6% ఆ ఇన్సూరెన్స్ మీద, వాళ్ళేమో కలెక్ట్ చేసేది 11% వడ్డీ. ఇక్కడ లాభపడింది ఎవరు? కమిషన్ తీసుకున్న ఆ ఏజెంటు, ఆ కంపెనీ. ఇక్కడ నష్టపోతుంది ఎవరు? మనిషి. సో బేసిక్గా మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే యాన్యువల్ బడ్జెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దాని సేవింగ్స్ యాన్యువల్ బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత మంత్లీ సేవింగ్స్ ని ఎఫోర్డ్ చేయగలుగుతాము అని. ఓకే. సో బేసిక్ గా ప్లానింగ్ లో వచ్చే ప్రాబ్లం ఇది. ప్లానింగ్ అని అంటే చాలా మంది జీవితంలో ఎదుర్కొనే ఉంటారు. అరే నీ ప్రతి నెల బడ్జెట్ వేసుకుంటా నాకు 30,000 కనిపిస్తుంది, 40,000 కనిపిస్తుంది, కానీ ఎటు తిరిగి చూసి చేతులు డబ్బులు మిగలవు. ఎట్లా మిగులుతాయి? యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ కొన్ని ఉంటాయి. మన యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ని పారామీటర్ లోకి తీసుకోకపోతే విల్ ఎండ్ అప్ లూజింగ్ మనీ బై పేయింగ్ ఇంట్రెస్ట్. ఓకే. రెండోది ఇంకో ప్యాటర్న్ చూసాం. పాలసీలు కట్టారు, ఓకే, ఎంత వస్తుంది? 6% వస్తుంది. మనిషి బతకడానికి ప్రతి ఒక్క ఎలిమెంట్ దాని స్పీడ్ మినిమం 10-11 ఉంటుంది, ఇన్ఫ్లేషన్ స్పీడ్. రీసెంట్ గా మనకి ఇన్ఫ్లేషన్ డేటాలో కూడా హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, అసలు ఇన్ఫ్లేషన్ పెరగడానికి రీజనే ఫుడ్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కావట్లే. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, వీడి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వట్లేదు, పెరిగిపోతున్నాయి బాగా. 8.5% పైపెచ్చి ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 11-12, హెల్త్ ఈజ్ అరౌండ్ 13-14. సో మన యావరేజ్ ఇన్ఫ్లేషన్ అంతా కూడా 10 and అబోవ్నే ఉంటుంది. అట్లాంటిది మనం 6% ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటువంటి పాలసీలో డబ్బులు పెడితే మీరు సక్సెస్ఫుల్ గా సేవింగ్ చేసినట్టు ఎట్లా అవుతుంది? ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఎట్టి పరిస్థితుల్లో అది వర్కౌట్ కాదు. 10-12% ఇచ్చేవి ఏంటి, ఎందులో పెట్టాలి? మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ అగైన్ 12% సరిపోద్దని ఎవరు చెప్పారు? కొంతమంది మాట్లాడతారు 12% వస్తే సూపర్ వచ్చినట్టు. దానికో లెక్క చెప్తాను మీకు. మన ఇన్ఫ్లేషన్ 10%, 11% ఉంది కదండి. మనం ఫైనల్ గా పెట్టి వాటిని బుక్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ ని గవర్నమెంట్ ₹1 తినేస్తుంది. ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5%. ₹100 వస్తే వాళ్ళు 12.5 తినేస్తారు అందులో. సో బేసిక్ గా మీకు 10-11% ప్రాఫిట్, 12% వచ్చినా మీకు మిగిలేది ఏంటి అంటే జీరో. అంటే పాపం చాలా మంది చాలా కష్టపడుతున్నారు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఈ ప్లానింగ్ తెలియక ఎక్కడో బాగా సఫర్ అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ప్లానింగ్. స్టెప్ 1 ఈస్ ప్లాన్. అసలు బడ్జెట్, మన మంత్లీ బడ్జెట్ ఎంత, మనకి సంవత్సరానికి మన ఖర్చు ఎంత పెరుగుతుంది దాన్ని ఎస్టిమేట్ చేయాలి, మన జీతం ఎంత పెరగాలి దాన్ని ఎస్టిమేట్ చేయాలి. డిఫరెంట్ టైం లైన్స్ లో మనకి లైఫ్ లో కొన్ని ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి, బల్క్ అమౌంట్ కావాల్సినవి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇప్పుడు 2.5 లక్షలు అంట, నాకు తెలియదు, క్లయింట్స్ చెప్తున్నారు. 2.5 lakh అంట. నేను చదువుకున్నప్పుడు 50,000 లేదేమో. 50,000 కూడా ఎక్కువ. 50,000 చాలా ఎక్కువ. బోర్డింగ్ లో ఉంటేనే 50,000 రూపాయలు, మంచి కాలేజీలు కూడా. ఇప్పుడు 2.5 లక్షలు అంట. 2.5 లక్షల రూపాయలు ఒక నార్మల్ పర్సన్ ఎఫోర్డ్ చేయగలుగుతాడా పర్ ఇయర్? అదే ఇద్దరు పిల్లలు వెంటనే ఉంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. సో వాళ్ళకి 14 సంవత్సరాలు వచ్చేసరికి ఇంటర్మీడియట్ కి కావాల్సిన కార్పస్ రెడీ చేయాలి. ఆ పిల్లలకి 17 సంవత్సరాలు వచ్చే టైం కల్లా వాళ్ళకి యూజీకి కావాల్సిన కార్పస్ ఏర్పాటు చేయాలి. నేను ఇంకా యూజీని ఎస్టిమేట్ చేయడం కేవలం 15-20 లక్షలతో ఎస్టిమేట్ చేయడం ట్రై చేస్తుంటా వాళ్ళ కంఫర్ట్ కోసం, క్లయింట్ కంఫర్ట్ కోసం. బట్ రియాలిటీ ఏంటంటే 25 lakhs ఖర్చు అవుతుందండి యూజీ కోసం. 25 lakhs అంటే మన ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ నియర్ టు 80 lakhs. ఈ జనరేషన్ కిడ్స్ కనుక అక్కడికి వెళ్ళే టైంకి దాన్ని ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ ఒక యూజీ చేస్తే సరిపోతుందా? దెర్ కుడ్ బి పీజీ. అండ్ మనం చూసేది ఏంటి? హార్డ్లీ యూజీ అంటే ఇంజనీరింగ్ చూస్తాం. ఇంజనీరింగ్ తోటి జీవితాలు సెటిల్ అయిపోతాయా? ఒకప్పుడు ఇంజనీరింగ్, మన జనరేషన్ వరకే ఇంజనీరింగ్ అంతే. మన పేరెంట్స్ జనరేషన్ కి డిగ్రీ చేస్తే గొప్ప, అంతకంటే ముందు అసలు చదువుకుంటే గొప్ప. నెక్స్ట్ జనరేషన్ కి ఇంజనీరింగే గొప్ప అనే విషయం గ్యారంటీ ఉందా? అప్డేటెడ్ కోర్సెస్ వస్తాయి. అండ్ మన లైఫ్ లో మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూసాం, ఏఐ ఒక ఎవల్యూషన్ చూసాం. నెక్స్ట్ అసలు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎటు మారుతుందో తెలియదు. 25 lakhs సరిపోతాయని గ్యారంటీ ఉందా? ఒకవేళ మీ పిల్లలు ఎంబీబీఎస్ చేస్తానంటే, పైలట్ అవుతానంటే, మర్చెంట్ నేవీలోకి ఎంటర్ అవుతానంటే, గ్రాఫిక్ డిజైనర్ అవుతానంటే, అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఏదో నామకేవాస్ అమీర్పేట్ కోర్సు సెంటర్ పంపిస్తే ఏదో వస్తాయేమో, అమీర్పేట్ లాగానే ఉంటుంది చదువు. ప్రొఫెషనల్ గా చేపియాలి అని అంటే మీరు దానికోసం ఒక బడ్జెట్ ని పెట్టుకోవాలి. ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి? యాన్యువల్ బడ్జెట్ ఇది అని, తర్వాత సేవింగ్స్ అని, కొన్ని ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటాయి మధ్యలో, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి? ఫస్ట్ అసలు ఎమర్జెన్సీ నీడ్ అని చెప్పేసి మీరు హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీరు దానికోసం డబ్బులు దాచిపెట్టుకోవడం మొదలు పెడితే మీరు జీవితంలో ఏ గోల్ని అచీవ్ కాలేరు. కరెక్ట్ కదా? ఒక 10 లక్షలు పక్కకు పెట్టాలి హెల్త్ కోసం అయితే. ప్రాక్టికల్ గా 10 లక్షలు దాన్ని పక్కకు పెడితే వీ కాంట్ మూవ్ ఫార్వర్డ్. హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోగా మన లైఫ్ లో ఎమర్జెన్సీ ఫండ్ 2 సంవత్సరాలకు సరిపడా ఉండాలి. అందరు చెప్పే స్టాండర్డ్ ప్రిన్సిపల్ 3 నెలలు ఎక్కడ సరిపోతాయి? ఒక్కసారి లే ఆఫ్ స్టార్ట్ అయింది అంటే ఇట్ మై టేక్ 6 months and 1 year ఆల్సో. కరోనా లాంటిది ఏదైనా హిట్ అయిందంటే 1 year కూడా పడుతుంది టైం, రైట్? సో బేసిక్ గా ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఎలా ప్లాన్ చేయాలి అని అంటే మన మంత్లీ ఎక్స్పెండిచర్స్, యాన్యువల్ ఎక్స్పెండిచర్స్ ప్లస్ సేవింగ్స్. పిల్లల ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నాం కదా, మరి 1 year పాటు నాకు ఉద్యోగం పోయిందని సేవ్ చేయకపోతే ఆ గోల్ ఎంత లాగ్ అవుతుంది? సో మన ఎమర్జెన్సీ ఫండ్ సైజ్ ఎంత ఉండాలంటే వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి దానికి ఇంటూ 2 years పెట్టుకోవాలి. 2 years కి సరిపడా ఫండ్ మన దగ్గర ఉంటే వీ కెన్ సస్టైన్. ఐ హావ్ సీన్ ఫ్యూ పీపుల్
అవి ఎలాగా సేవింగ్ అకౌంట్స్ లో పెట్టుకోవాలా అమౌంట్? ఎందుకు అవసరం లేదు, దాన్ని కూడా మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టుకోండి. ఓకే. ఎప్పుడంటే అప్పుడు తీసేయచ్చు అంటే కదా. అప్పుడు తీసుకోవచ్చు. కరెక్ట్. మీకు ఎప్పుడు వస్తుంది ఎమర్జెన్సీ వీ డోంట్ నో, ఎంతసేపు తీయటం. అండ్ మోర్ ఓవర్ దాని మీద లోన్ ఎంతసేపు వస్తుందండి, 10 నిమిషాల పని. గట్టి పావు గంటలో మనకు లోన్ వచ్చేస్తుంది, లోన్ వచ్చేసి. ఓడి వస్తుంది దాని మీద. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. నేను కొంతమంది క్లయింట్స్ విషయంలో అదే చెప్తాను, సార్ ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, ఎఫ్డీలో పెట్టుకోమంటారా? ఎఫ్డీలో పెట్టుకుంటే డిప్రిషియేట్ అయిపోతుంది అది. మనం మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టుకుందాం, ఓడి తీసుకొని పెట్టుకుందాం. 50% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ వాల్యూ మనకు ఓడి ఇస్తారు, ఓడి తీసి పక్కకు పెడదాం, దాన్ని వాడని అవసరం లేదు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముట్టుకోవచ్చు అంతే. ఇన్ బిట్వీన్ మనకి కార్పస్ గ్రో అవుతూ ఉంటది. ఇక్కడ గ్రో అయిన కార్పస్ మన ఫ్యూచర్ లో ఏదో ఒకటి తగ్గిపోయే అమౌంట్ ఉంటది మన ఫ్యూచర్ లో, దానికి ఆఫ్సెట్ చేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు మన ఖర్చులు 11% తో పెరుగుతున్నాయండి. అదే ఎఫ్డీలో పెట్టుకున్నారు అనుకోండి, మీరు యూ షుడ్ కీప్ ఆన్ యాడింగ్ యువర్ కార్పస్. ఎందుకు అది 6 పెరుగుతుంది, ఖర్చులు 10తో పెరుగుతాయి కదా. అదే మనం ఇందులో పెట్టుకుంటే 12, 13, 14, 15% తో పెరుగుతూ ఉంటాయి. మన ఖర్చులు ఎంత పెరుగుతాయో ఇక్కడ కార్పస్ కూడా ఈక్వలెంట్ గా గ్రో అవుతుంది. ఈక్వలెంట్ గా గ్రో అవ్వాలి, దట్ ఈస్ ద పాయింట్. ఎఫ్డీలో పెట్టుకుంటే ఈక్వలెంట్ గా గ్రో అవ్వదు. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ అగైన్. ఎఫ్డీ అసలు వేస్ట్ అంటారా? ఎఫ్డీని నేను ఎఫ్డీ ఖచ్చితంగా కావాలి. నేను పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసేటప్పుడు కొంచెం లిక్విడ్ అసెట్ సాలిడ్ గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా 40% పెట్టుకుందాం. అది జీవితంలో ముట్టుకోకూడదు. మనం ముట్టుకోము అని అనుకుంటేనే అసలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలి. ముట్టుకుంటామని అనుమానం ఉంటే అసలు కొనొద్దు రియల్ ఎస్టేట్ ని. అట్లీస్ట్ 5 to 10 years వరకు ఓకే కదా, ముట్టుకోకుండా. నో, మీకు ఒక 10 years టార్గెట్ పెట్టుకున్నారండి, ఆ టైంకి ఏదో అమ్మాయి పెళ్లి చేయడం కోసం కొనుక్కుంటారు. 10 ఏళ్ళు టైం ఉంది కదా, భూమి కొందామని. బయర్ వస్తాడని గ్యారంటీ ఏంటి? మన జీవితం ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఉంటది కదా 10 years వరకు. బయర్ రావాలి కదా. ఇప్పుడు చదువులు మీకోసం ఆగుతాయి, బయర్ కోసం. స్కూల్ ఫీజు ఆగదు, కాలేజ్ ఫీజు ఆగదు, మెడికల్ ఎమర్జెన్సీ ఆగదు, అమ్మాయి మ్యారేజ్ ఆగదు. బయర్ ఒక్కోసారి సంవత్సరం దొరకడు. కరెక్ట్, రైట్. మరి అట్లాంటప్పుడు అది మీకు ఎట్లా సూట్ అవుతుంది? అది అమ్మేయాల్సింది ఎండ్ ఆఫ్ ద డే. మనకి ఎప్పుడు అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ మంచి భూమిలో ఉన్నప్పుడు బయర్ వద్దన్న వస్తాడు. మనం గజం ₹1,00,000 చెప్తే 1,00,000 కాదు 1,05,000 ఇస్తా అంటాడు పోటీపడి, ఇంకొకటి వచ్చి 1,10,000 ఇస్తాను అంటాడు. మార్కెట్ బాగున్నప్పుడు, మార్కెట్ బాగోకపోతే ఈ రిస్క్ ఉంది కదా. సో అందులో పెట్టడంలో మీకు ఏం పాయింట్ లేదు. అందులో పెడితే డెఫినెట్ గా ఒక టైం మళ్ళీ ఎఫెక్ట్ అవడం స్కోప్ ఉంది. హవెవర్ యూ హ్యావ్ టు లిక్విడేట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఫిజికల్ అసెట్ అది ఫైనాన్షియల్ నీడ్. ఫైనాన్షియల్ నీడ్కి ఫైనాన్షియల్ అసెట్ లో పెట్టుకోండి. ఏదైతే మనకి వెల్త్ క్రియేషన్ కోసం కొంత ఉంచుకోవాలనుకుంటున్నామో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇది మెయింటైన్ చేయండి. ఎఫ్డి మీరు అని అడిగారు, ఎఫ్డి అసలు పెట్టకూడదు, పెట్టాలి. ఎంత అంటే మన టోటల్ వెల్త్, ఈ రేషియో కూడా ఎవరు మెయింటైన్, మన టోటల్ వెల్త్ లో ఒక 10% ఎఫ్డీలో పెట్టాలి. మన దగ్గర ₹1,00,00,000 వెల్త్ ఉంటే 10 లక్షలు ఎఫ్డీలోనే ఉండాలి. వై? ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఏ ఒక్క ఎసెట్ ని కూడా టచ్ చేయకూడదు అవసరమైతే. సమ్ టైమ్స్ మార్కెట్స్ బాగా వీక్ ఉంటాయి, స్టాక్ మార్కెట్ కూడా, అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అమ్మితే నష్టపోతాం. ఆ టైంలో బయర్ దొరకడు ఇక్కడ రియల్ ఎస్టేట్ కి. అట్లాంటప్పుడు మనం దీన్ని తీసి యూజ్ చేసి ఇవి మళ్ళీ రీగైన్ అయ్యాక మళ్ళీ వాడిని రీబ్యాలెన్స్ చేయొచ్చు. ఇంకొక కోణం, ఆపర్చునిటీ వచ్చింది ఏదైనా లైఫ్ లో, మార్కెట్స్ బాగా పడ్డాయి, ఫుల్ డిస్కౌంట్ లో ఉన్నాయి, 30-40% కరెక్షన్ అయింది, అప్పుడు కొంటే ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఆపర్చునిటీ కింద పడుకోవడానికి పనిచేస్తాయి. అక్కడి నుంచి తీసేసి మళ్ళీ ఇక్కడ కొనుక్కుంటాం వెంటనే, పెరిగిన తర్వాత అమ్మి మళ్ళీ ఎఫ్డీ కింద. సో ఎప్పుడైనా మన లైఫ్ లో 10% ఎఫ్డీ వాల్యూ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎమర్జెన్సీని అడ్రస్ చేయడానికి పనికొస్తుంది, ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి పనికొస్తుంది. చాలా మంది జీవితాలు చెప్పుకుంటూ ఉంటారు, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చాక చెప్పుకుంటూ ఉంటారు, ఒకప్పుడు ఈ భూమి నాకు చాలా తక్కువ రేటుకి ఆఫర్ వచ్చింది, కానీ అప్పుడు డబ్బులు లేక. రొటీన్ డైలాగ్ కదా. అదే మీ దగ్గర ఎఫ్డీలో డబ్బులు ఉంటే ఒక 10% ఆఫ్ యువర్ వెల్త్ ఎఫర్ట్. యా, అది పాయింట్. ఆపర్చునిటీకి పనికొస్తుంది, ఎమర్జెన్సీని అడ్రస్ చేయగలుగుతుంది. సో టైమింగ్ ని బట్టి వీ కెన్ ప్లే ఇట్. దాని పని ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లోన్ అనుకోవాలి మనం. దానిలోంచి లోన్ తీసుకుంటాం, తిరిగి తీర్చేస్తాము. ఎస్, తిరిగి తీర్చేస్తాము అని. సో ఎఫ్డీ ఇస్ రిక్వైర్డ్, 100% నో అన్ను. అండ్ దాంతో పాటు 5% బాండ్స్ కూడా పెట్టుకో. ఎస్, అవైతే కొంచెం మనకు 10% వరకు రిటర్న్ జనరేట్ చేస్తాయి, 10-11% వరకు. సో ఒక 10 to 15% ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్, ఒక 5% గోల్డ్, కమోడిటీ అంటాం దాన్ని, గోల్డ్ ఆర్ సిల్వర్, 40% ఈక్విటీ, 40% రియల్ ఎస్టేట్. సో ఇట్లా పోర్ట్ఫోలియో ఉంటే ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. ఈ రియల్ ఎస్టేట్ ఏమో స్థిరంగా ఉంటుంది, కదలకుండా, టచ్ చేయని అవసరం లేదు. 40% ఈక్విటీ ఏమో వెల్త్ ని ఫాస్ట్ గా క్రియేట్ చేస్తూ లైఫ్ లో ఏదైనా అన్సర్టనిటీ వచ్చి ఉద్యోగం పోయినా దీని నుంచి విత్డ్రా చేసి ఇన్కమ్ తీసుకోగలుగుతాం. ఈ రియల్ ఎస్టేట్ అయితే మీకు అన్నం పెట్టదు కదా, భూమి ఉంటుంది అంతే. ఇదైతే మీకు అన్నం పెడుతుంది, అన్సర్టనిటీని సాల్వ్ చేయగలుగుతుంది, ఎఫ్డీస్ ఎమర్జెన్సీని అడ్రస్ చేయగలుగుతాయి. ప్రపంచం అంతా స్తంభించినప్పుడు మనకి బంగారమే కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. సో మన దగ్గర గోల్డ్ కూడా ఒక 5% మన నెట్ వర్త్ లో ఉండాలి. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డిజైన్ అవర్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే ఈక్విటీ ఒకటే కాదు, అవర్ టోటల్ వెల్త్ మొత్తాన్ని కలిపితేనే పోర్ట్ఫోలియో అని అంటారు. కొంతమంది అమ్మేసి వచ్చి మరీ పెడతా ఉంటారు ఈక్విటీలో, అది తప్పు. బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాలి.